శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో థర్డ్ చాప్టర్లో 23rd శ్లోకాల నుంచి. మాయతో నిర్మించబడిన నగరానికి చేరుకున్న నారదుడు అక్కడున్న రాజైన శిలనిధిని కలవటం, ఆయన తన కూతురు కోసమని, ఆ శ్రీమతి కోసమని స్వయంవరాన్ని ఏర్పాటు చేశారని, తనకి ఎలాంటి భర్త వస్తాడు అని ఆవిడని పిలిపించి నారదుడికి నమస్కారం చేపిస్తే ఆ రూపాన్ని చూసేసరికి సౌందర్యానికే ముగ్ధత్వానికి లోబడిపోయాడు. మోహానికి లోబడి ఎలా అయినా సరే ఆవిడని దక్కించుకోవాలనుకున్నాడు. అందుకుని అక్కడి నుంచి అయితే రాజు దగ్గర నుంచి సెలవు తీసుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు ఆవిడని నేను పొందాలంటే నేనేం చెయ్యాలి? నన్ను చూసి అంతమందిలో నన్నే వరించాలి అంటే నేను విష్ణు రూపాన్ని పొందితే అప్పుడు ఆవిడ నన్ను వరిస్తుంది అన్న ఆలోచన వచ్చింది. ఆలోచనకి తగ్గట్టుగానే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకి ఆ రూపాన్ని అడుగుదామని అక్కడికి బయలుదేరతాడు. ప్రణిపత్య హృషికేశం వాక్యమేతద్ ఉవాచః రహసి త్వాం ప్రవక్ష్యామి స్వవృత్తాంతమశేషతః. అక్కడికి వెళ్ళాడు. ఆ విష్ణువుకి మళ్ళీ నమస్కరించి మళ్ళీ ఇక్కడ ఏకాంతంలో నేను మీకు ఒక వృత్తాంతాన్ని చెప్పాలి, అందుకుని మీతో నేను ఏకాంతంలో మాట్లాడాలి అని విష్ణువుని అడిగాడు. తథేత్యుక్తే తథా భూతే శివేచ్ఛా కార్యకర్తరి బృహిద్యుక్తావతి శ్రీశో మునిరాహ చ కేశవం. ఆ విష్ణువు కూడా చేసింది ఆయనే కదా, కర్త క్రియాకర్మ అన్నీ పరమాత్మ అయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావో, ఎందుకు అక్కడ వెళ్ళాల్సి వచ్చిందో నువ్వు చెప్పక్కర్లే, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా లీలా విశారదుడు కాబట్టి ఏమీ ఎరగనట్టు అలానే అని చెప్పాడు. ఆ పరమాత్మ ఇచ్చతోనే అంతా జరుగుతుంది. ఏకాంతంలో మాట్లాడాలంటే దానికి ఒప్పుకున్నాడు, అంగీకరించి ఏకాంతంలో తీసుకెళ్ళాడు. ఏకాంతంలో ఇద్దరు కూర్చున్నారు. ఇప్పుడు ఏంటి విషయం చెప్పు, ఏది చెప్పాలని ఇక్కడికి వచ్చావో, ఏది చెప్పాలని ఏకాంతంలో మాట్లాడాలన్నావో, అందుకని నువ్వు అనుకున్నవన్నీ చెప్పు అన్నాడు. నారద ఉవాచ త్వదీయో భూపతి శీలనిధి సా వృషతత్పరః తస్య కన్యా విశాలాక్షి శ్రీమతి వరవర్ణిని. ఆ నారదుడు విష్ణువుకి ఇలా చెప్తున్నాడు. పరమాత్మ, మీ భక్తుడు అయిన రాజైన శిలనిధి ఎప్పుడు ధర్మంతో ఉండి ఆ ధర్మపరంగా పరిపాలన చేస్తున్నాడు, ధర్మ తత్పరుడై ఉండేవాడు. అతనికి విశాలమైన కళ్ళు కలిగిన ఒక కన్య ఉన్నది. ఆవిడ అతి సౌందర్యవతి. ఆమె పేరు శ్రీమతి. జగన్మోహిన్య విఖ్యాత త్రైలోక్యే అప్యతి సుందరి పరిజ్ఞేతుమహం విష్ణు తమిచ్చామ్యద్యమాచిరం. జగన్మోహిని రూపంలో ఉండి విఖ్యాతి పొందింది. ముల్లోకాల్లో కూడా అటువంటి సుందరి ఎక్కడా లేదు, అంత అందంగా ఉంది. అందుకే విష్ణు, నేను త్వరగా ఆవిడ్ని వివాహం చేసుకోవాలన్న కోరికతోనే ఇక్కడికి వచ్చాను. ఆవిడ్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. స్వయంవరం చకారాసో భూపతిస్తనయిచ్చయా చతుర్దిగ్భయః సమాయాత రాజపుత్రాః సహస్రశః. రాజా, శిలనిధి తన కూతురు యొక్క వివాహం కోసం స్వయంవరాన్ని రచించాడు. అందుకే అన్ని దేశాల్లో ఉన్న రాజులందరూ కూడా అక్కడికి వచ్చారు, రాజకుమారులందరూ కూడా అక్కడికి ప్రవేశించి ఉన్నారు. యది దాస్యసి రూపం మే తదా తాం ప్రాప్నుయాం ధ్రువం త్వద్రూపం సా వినా కంటే జయమాలం న దాస్యతి. నాకు అందుకే మీరు దయచేసి మీ రూపాన్ని ఇచ్చారు అంటే నిశ్చయంగా ఆవిడ నన్నే వరిస్తుంది. మీ రూపం లేకుండా నేను అక్కడికి వెళితే ఆవిడ నన్ను వరించదు. పైగా మీ రూపం లేకుండా నేను ఎంత జయమాలని ధరించి వెళ్ళినా సరే ఆవిడ నా మీద ఆ వరమాల మాత్రం వేయదు. మీ రూపం ఇస్తే తప్పకుండా ఆవిడ నన్నే వరిస్తుంది. అందుకని మీ రూపాన్ని నాకు ప్రసాదిస్తారా అని అడిగాడు. అంటే కోరిక ఏ స్థితికి తీసుకెళ్తుందంటే ఇది అడగచ్చా అడగకూడదా అన్న విచక్షణని కోల్పోతావు. దీనివల్ల నాకు ఏం లభిస్తుంది అన్నది కూడా నాకు తెలియకుండా పోతుంది. స్వరూపం దేహి మే నాత సేవకోహం ప్రియస్తవ వృణూయాన్మాం యథా సావై శ్రీమతి క్షితిపాత్మజ. అందుకే ఓ
పరమాత్మ, నేను నిజంగా మీ ప్రియమైన సేవకునైతే ప్రభు, కనుక మీరు మీ స్వరూపాన్ని నాకు అనుగ్రహించండి, దానివల్ల నిశ్చితంగా ఆవిడ నన్నే వరిస్తుంది. నన్ను వరించాలంటే మీ రూపం నాకు కావాలి, అందుకని మీ రూపాన్ని నాకు ఇస్తాను. అప్పుడు రూపాన్ని ఇప్పుడు ఇస్తాడు, ఇప్పుడు వరిస్తుంది, తర్వాత రూపం ఎప్పటికీ మీ దగ్గర ఉంటుందా? అలా తీసుకుని ఎంతసేపు ఉంటుంది? అంటే కోరిక తీవ్రత ఉంటే ఏమవుతుందంటే దాని తర్వాత దాని ముందు అన్న ఆలోచనలు ఉండవు. ఎలా అయితే 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేసామని చెప్తారు. జీవితాంతం కలిసి ఉన్న వాళ్ళు అబద్ధంతో ఆ బంధం ముడిపడితే అది శాశ్వతంగా నిలబడే అవకాశం ఉంటుందా? ఆ సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది. దానికి అబద్ధాల్ని ఆసరాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సూత ఉవాచ వచః శ్రుత్వా మునేరిత్తం విహస్య మధుసూదనః శాంకరీ ప్రభూతాం బుద్ధ్వా ప్రత్యువాచ దయాపరః. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఇక్కడ మహర్షి నారదుడు ఎప్పుడైతే ఆ విష్ణుని ఇలా అడిగాడు, ఆ మధుసూదనుడు నవ్వుకుంటూ, పైగా ఇక్కడ ఆ పరమాత్మ యొక్క మాయ కారణంగానే ఇంతలాగా దానికి లోబడిపోయి ఆ గర్వము ఇవన్నీ కూడా ఎంత మదానికి, మోహానికి, కోరికకి వశమైపోయి ఉన్నాడు అంటే ఈ రకంగా దిగజారిపోయి అడుగుతున్నాడని కూడా తనకి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అందుకని మళ్ళీ ఒక్కసారిగా పరమేశ్వరుని మనస్సులో స్మరించి ఇలాగా విష్ణు నారదుడికి సమాధానం చెప్తున్నాడు. విష్ణుర్వాచ శ్రేష్టధీశం మునిగచ్చ కరిష్యామి హితం తవ విషగ్వరో యథార్థస్య యతః ప్రియతరోసి మే. ఆ విష్ణు ఆ నారదుడితో ఇలా అన్నాడు, మునీంద్ర, నీవు నీ కోరుకున్నట్టుగా ఆ స్థలానికి వెళ్ళు. ఎలా అయితే ఏ రూపంతో వెళితే నాకు అది లభిస్తుంది అనుకుంటున్నావో, నేను కూడా నీకు ప్రత్యేకించి, నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి కాబట్టి ఉత్తమైనదే నీకు కూడా ఉత్తమోత్తమైనదే నీకు హితకరమైనది, హితకర సాధనంగా నేను కూడా ఉపయోగపడతాను. ఎలా అయితే ఏ జబ్బుకి ఏ మందు వేస్తే తగ్గుతుంది, మెడికల్ షాప్ నాదైనంత మాత్రాన నాకు ఏ జబ్బు వచ్చినా ఏ మందు పడితే ఆ మందు వేసుకుంటే నాకు సరిపోతుందా, తగ్గిపోతుందా? జబ్బు ముదిరిపోవచ్చు, నేనే పోవచ్చు. మళ్ళీ దాన్ని ఇంతకు మించి, అంటే ఎంత వేసుకోమన్నారో అంతకు మించి నేను ఎక్కువ వేసుకున్నా మంచిది కాదు. ఇక్కడ నీకు శ్రేష్టమైన వైద్యం చేస్తాను, ఎందుకంటే ఏ రోగం ద్వారా నువ్వు పీడింపబడుతున్నావో ఆ రోగాన్ని నిర్మూలించేలాగా హితకరమైనది నేను ఇప్పుడు ఆ రోగం నుంచి పీడింపడించి ఆ పీడల నుంచి విముక్తి కలిగేలాగా. విశేషంగా నువ్వు చాలా ప్రియమైన వాడివి కదా, ఇక్కడ దేని ద్వారా పీడింపబడుతున్నాడు? మోహం ద్వారా, మాయకి లోబడిపోయాడు కాబట్టి దాని కారణంగానే ఆ కోరికకు వశమైపోయాడు, విచక్షణని కోల్పోయాడు. అందుకు నీకు సరైనది, నేను శ్రేష్టమైనది ఇస్తాను, పైగా నీకు మంచి చేసేది. ఇత్యుక్త్వా మునయే తస్మై దదో విష్ణుర్ముఖం హరేః స్వరూపమనుగృహాస్య తిరోధానం జగామసః. ఇలా ఎప్పుడైతే విష్ణు చెప్పాడో నారదుని ముఖము వెంటనే వానరుల్లాగా అయిపోయింది. తద్మ శరీరం అంతా కూడా ఆ విష్ణు స్వరూపంగానే ఎలా ఉన్నాడో అలానే తిను కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ముఖాన్ని చూసుకోలేదు, ఆ విష్ణుకున్న చేతిలో నాకున్న, ఆ విష్ణుకున్న వస్త్రాల్లో నేను ధరించాను, ఇవన్నీ చూసుకున్నాడు. ఆయన అంగాల్లాగే ఈ అంగాలన్నీ ఉన్నాయి, ఆయన స్వరూపమే నాకు వచ్చేసింది అనుకున్నాడు. అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఎందుకు? కోరిక తీవ్రంగా ఉంది. ఏవముక్తో మునిసృష్టః స్వరూపం ప్రాప్య వై హరేః మేనే కృతార్థమాత్మానం తదంతం నా బుభూదసః. ఇక్కడ ఎప్పుడైతే ఆ స్వరూపమును కల్పించి అట్లా అంతర్ధానం అయ్యేసరికి ఇంకా మునుపు చెప్పిన విషయాన్ని విని తనకు మనోహరమైన రూపాన్ని ప్రసాదిస్తా అన్నాడు. చక్కగా ఈ రూపాన్ని ధరించి నేను వెళ్ళిపోతే నాకు ఆవిడ వరిచ్చేస్తుంది, నాకు ఆవిడ దక్కేస్తుంది అని చాలా ఆనందానికి లోబడిపోయి తను నిజంగా కృతార్థుడైపోయాడు అనుకున్నాడు. అంటే ఏ కోరిక అయితే నాకు వచ్చిందో ఆ కోరికకి తగ్గట్టుగా నాకు ఇప్పుడు అది లభించేస్తుంది అని చాలా అత్యంత ఆనందానికి లోనైపోయి తన ప్రయత్నాలన్నీ సఫలమైపోతున్నాయి అనుకున్నాడు. అత తత్ర గతః శీఘ్రం నారదో మునిసత్తమః చక్రే స్వయంవరం యత్ర రాజపుత్రేహ సమాకులం. తర్వాత ఆ మునిశ్రేష్ఠుడైన నారదుడు త్వరగా ఆ వరం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే ఆ శీలనిధి అన్న రాజు, అక్కడ వచ్చిన రాజకుమారులందరితో నిండిపోయి ఉంది ఆ స్వయంవర సభ మొత్తం కూడా. అక్కడ
స్వయంవరా సభా దివ్య రాజపుత్ర సమావృత శుశోభేతీవ విప్రేంద్ర యథాశక్ర సభా పరా. ఆ విప్రవర అక్కడ రాజపుత్రులతో ఎప్పుడైతే అంతా నిండిపోయిన సభంతా ఉందో అక్కడ దివ్యమైన మండపం ఇవన్నీ ఎందుకంటే చాలా అతి అద్భుతంగా అన్నీ చేశాడు. అక్కడ ఇంద్రసభతో సమానమైన అటువంటి శోభలతో ఇంకొక ఇంద్రభవనం అన్నట్టుగా అనిపించేలాగా ఉంది. తస్యాం నృపసభాయాం వై నారదః సముపావిశత్ స్థిత్వా తత్ర విచింత్యేతి ప్రతియుక్తేన చేతసా. నారదుడు అక్కడికి వెళ్ళాడు. ఆ రాజసభకు వెళ్ళి తను కూడా మంచిగా ఒక దగ్గర ప్రదేశంలో కూర్చున్నాడు. చాలా ఆనందంగా మళ్ళీ మళ్ళీ అదే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది వచ్చినా సరే విష్ణుతో సమానమైన రూపాన్ని ధరించి నేను వచ్చాను, అందుకనే తప్పకుండా ఆవిడ నన్నే వరిస్తుంది అన్న ఆలోచనలోనే ఉన్నాడు. అందుకని మురిసిపోతున్నాడు. ఎక్కడ ఇంకా భయం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఆవిడ నన్నే వరిస్తుందని ధీమాగా కూర్చున్నాడు. మాం వరిష్యతి నా అన్యం సా విష్ణురూపధరం ధ్రువం అన్యస్య కురూపత్వం నా వేద ముని సత్తమః. ఇక్కడున్న రాజకుమారుల రూపాలన్నీ కూడా కురూపులుగా ఉంటాయి. ఈ యొక్క విష్ణు రూపంతో వాళ్ళంతా. అందుకని ఆవిడ ఇంక ఎవరిని చూడదు, వరించదు. ఇలా అనుకుని నారదుడు ఆయన ఇంకా ఇంకా ఆనందానికి లోనైపోతున్నాడు. కానీ ఆయన యొక్క ముఖం ఎలా ఉన్నదన్నది చూసుకోలేదు. ఆయనకి అందరూ కురూపుల్లాగా అనిపిస్తున్నారు. ఆయనకి విష్ణు రూపం వచ్చేసింది. ఆ విష్ణు రూపాన్ని తప్పితే ఇంకా దేన్ని వరిస్తుంది ఆవిడ అనుకున్నాడు. పూర్వరూపం మునిం సర్వే దాదృశుస్తత్ర మానవాః తద్భేదం బుబుద్ధుస్తే నారాజపుత్ర దయోద్విజాః. అక్కడ సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ముని యొక్క ఆ రూపాన్ని చూశారు. అందుకని వాళ్ళందరూ కూడా ఆ రూపి పరివర్తన రహస్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంటే ఇక్కడ ఆ రూపం ఎవరికి కనపడుతుంది, ఎవరికి కనపడలే. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా పరమాత్మ లీల అంటే అలా ఉంటుంది. అక్కడ ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా ముని యొక్క పూర్వ రూపం వాళ్ళు ఏదైతే చూసారో ఆ రూపమే అక్కడ కనిపిస్తున్నది. ఆ ముఖం ఇక్కడ ఎవ్వరికీ కనిపించట్లేదు. ఆ పూర్వ రూపమే వాళ్ళందరూ దర్శించారు, రాజకుమారులు కానీ అందరూ కూడా. అందుకని వాళ్ళకి ఆ రహస్యం తెలియదు. తత్ర రుద్రగణేర్ధో తత్ర క్షణార్థ సమాగతో విప్రరూపధరో గూఢో తద్భేదం జజ్ఞతు పరం. అయితే నారదుడితో పాటు ఎవరైతే ఇద్దరు ఉన్నారో నారదుడు యొక్క రక్షణార్థమై ఆ శివుడు యొక్క ఆ రుద్రుడు యొక్క ఇద్దరు పార్షదులు అక్కడ వచ్చి ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళు మళ్ళీ బ్రాహ్మణ వేషధారులో రహస్యంగా అక్కడ వచ్చి ఆయన పక్కన కూర్చుని ఉన్నారు. మూఢం మత్వా మునింతో తన్నికటం జగమతృగణేహ కురుతస్తత్ప్రహాసం వై భాషమాణో పరస్పరం. అయితే ఇక్కడ ఈ ముని ఆ కామానికి కోరికకి వశమైపోయి మూఢుడిగా తెలుసుకోలేకపోతున్నాడని ఆ ఇద్దరు గణములు ఎవరైతే బ్రాహ్మణ రూపంలో ఆయనకి పక్కనే నుంచుని ఉన్నారో వాళ్ళిద్దరూ ఒకళ్ళలో ఒకళ్ళు చర్చించుకుంటూ వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఆ రూపం కనపట్లేదు, వీళ్ళకి తెలుస్తుంది. అందుకని వీళ్ళు కోరికకి అంతలాగా వశమైపోయి వచ్చాడు అని వీళ్ళు నవ్వుకుంటున్నారు. పశ్య నారద రూపం హి విష్ణురివ మహోత్తమం ముఖం తు వానరస్యేవ వికటం చ భయంకరం. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే చూడు చూడు, ఆ నారదుడు రూపము నిశ్చింతగా భగవంతుడైన విష్ణు స్వరూపంలో సమానంగానే శ్రేష్టంగానే ఉంది. కాకపోతే అంటే శరీరం అంతా కూడా విష్ణువుతో పోలి ఆయనకి ఎలా ఉందో అన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఆ ముఖం మాత్రం విష్ణుది కాదు. అది ఎలా ఉందంటే వానరుడులాగా ఉన్నదంటే కోతిలాగా ఉన్నది. అది పైగా చాలా భయంకరంగా ఉంది. ఈ రూపాన్ని పెట్టుకుని ఇక్కడికి వస్తే ఆవిడ వరిస్తుందా అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు. ఇచ్చయత్యయం నృపస్సూతాం వృత్తేవాసం స్మరమోహితః ఇత్యుక్త్వా సచ్చలం వాక్యాముపహాసం ప్రచక్రుతుః. కోరికకి ఆ మోహానికి లోబడిపోయి ఉన్న కారణంగా ఇక్కడ ఆవిడ్ని ఎలా అయినా పొందాలని శ్రీమతి మీద ఉన్న వ్యామోహ కారణంగా ఆ కోరిక ఎంత బలంగా ఉంది అంటే ఇలాగా మోసం చేస్తున్నాడు కదా, మరి తిన రూపం కాదు. అంటే కోరిక కారణంగా ఇంతలాగా ఇంత చేసి సాధించుకున్నవాడు కూడా ఇంతలాగా దిగజారిపోయి ఆ కోరిక లోబడిపోయిన కారణంగా అన్నట్టుగా వీళ్ళు
మాట్లాడుతున్నా సరే వాళ్ళు మాట్లాడేది కూడా వినలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఆ మోహవశమున ఆవిడని పొందాలి, ఆవిడ ఇప్పుడు రావాలి, నన్ను వరించాలి అని ఆవిడ రాక కోసం ఎదురు చూస్తున్నాడు తప్పితే ఇక్కడ మాట్లాడే కూడా అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే మన జ్ఞానేంద్రియాలు ఒకసారి మోహానికి లోబడిన తర్వాత నేను ఏది చూడాలనుకుంటున్నానో, ఏది కావాలనుకుంటున్నానో అది తప్పితే పక్కనే ఇంకా ఏది జరిగినా దాన్ని నేను గమనించలేని స్థితికి వెళ్ళిపోతాను. ఏది విన్నా ఈ కోరిక కారణంగా అది నాకు అర్థం కాని స్థితికి, అది నాకు వినపడనట్టే అయిపోతుంది. అలాంటి స్థితికి వెళ్ళిపోతాను. न शुश्रावा यथार्थातु तद्वाक्यं स्मर विह्वलः पर्येक्षा श्रीमतीं तां वै తల్లిప్సు మోహితో ముని. ఈ ముని ఏదైతే ఆ కామ వశములో ఉన్నాడో దాని కారణంగా అక్కడ యథార్థమైన దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. మోహం కారణంగా శ్రీమతి రావాలి అని ఆవిడ మీద ఆవిడ రాక కోసం ఎదురు చూస్తూ ఇంకా రావట్లేదు అనుకున్నాడు. ఇక్కడ మాట్లాడేది కానీ ఇక ఏమి పట్టించుకోని స్థితిలోకి ఉన్నాడు. ఏతస్మినంతరే భూపకన్యా చాంతః పురాత్తు సా స్త్రీభిః సమావృత్త తత్ర జగామ వరవర్ణిని. ఈ అదే సమయంలో అక్కడికి ఆ సుందరి అయిన రాజకన్య రానే వచ్చింది శ్రీమతి. కింటు శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 3rd చాప్టర్లో 43 శ్లోక సంపూర్ణం.